హలో అండి, ఐరావతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో అపెండిసైటిస్ గురించి కొన్ని రెమెడీస్ నేర్చుకుందాం. సో దీంట్లో ఈ అపెండిక్స్ అనేది అబ్డామిన్కి లోవర్ సైడ్న ఉంటుంది. సో ఇది ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది అండ్ లార్జ్ ఇంటెస్టైన్లో ఇదే ఎక్కువ శాతం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ అపెండిక్స్ ల్యూమెన్ వల్ల ఇది స్వెల్ అవుతుందో అప్పుడు తట్టుకోలేని పెయిన్ అనేది స్టమక్ దగ్గర లోవర్ రైట్ సైడ్ పెయిన్ అవుతుంది. సో ఇది 10 to 30 ఇయర్స్ మధ్య వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ ఈ అపెండిసైటిస్ లాస్ట్ స్టేజ్లో ఉంటే అప్పుడు సర్జరీ వల్లనే అపెండిక్స్ అనేది రిమూవ్ చేయాలి. లేదంటే ఆన్ టైంలో అపెండిసైటిస్ డిటెక్ట్ చేస్తే న్యాచురల్గా కూడా ట్రీట్ చేయొచ్చు. సో నేను న్యాచురల్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఒక 7 ఈ వీడియోలో చెప్తాను. దాంట్లో మొదటిది, డైలీ ఒక 100 ml కుకుంబర్ జ్యూస్ ప్లస్ 100 ml బీట్ జ్యూస్ ఇంకా 300 ml క్యారెట్ జ్యూస్ అనేది తీసుకోవాలి. ఈ జ్యూస్ డైలీ ఒక 2 times తీసుకోవాలి. నెక్స్ట్ రెమెడీ, బటర్ మిల్క్ అనేది క్రానిక్ అపెండిసైటిస్ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్రతిరోజు ఒక 2 వారాల దాకా ఇది తాగాలి. థర్డ్ రెమెడీ, 1 లీటర్ కోల్డ్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాయిల్ చేయండి. తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. సో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫోర్త్ రెమెడీ వచ్చేసి కొరియాండర్ జ్యూస్, రాడిష్ జ్యూస్, స్పినాచ్ జ్యూస్ రెగ్యులర్గా డయట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎవరైతే ఈ అపెండిసైటిస్ అండ్ ఫీవర్తోని బాధపడుతున్నారో వాళ్ళు తులసి ఆకులతోని డికాషన్ చేసుకొని స్ట్రెయిన్ చేసి తాగాలి. నెక్స్ట్, ఈ అపెండిసైటిస్తో బాధపడుతూ వామిటింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి జింజర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. చిటికెడు రాక్ సాల్ట్ ప్లస్ 1 టేబుల్ స్పూన్ జింజర్ జ్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ రెమెడీ, జింజర్ ఇంకా పసుపు అపెండిసైటిస్ ట్రీట్మెంట్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. డైరెక్ట్ అలానే తినొచ్చు లేదా పేస్ట్ లాగా చేసుకొని తినొచ్చు. చిటికెడు పసుపు 1 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ తీసుకోవడం వల్ల పెయిన్, కొంచెం స్వాలెన్నెస్ అనేది తగ్గుతుంది.